అది 'వరోధిని' పరిచయం టైంలో నీకు హీరోయిన్‌కి గొడవ? లేకపోతే ఎట్లా సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది? చాలా సార్లు వచ్చింది నాకు తెలిసి, చాలా సార్లు క్లారిఫై ఇచ్చినట్టున్నావు. గొడవ అయితే ఏం లేదు గొడవ సార్, లేదా? actually. మరి టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్ ఎలా ఆపుతారు మిడిల్‌లో? అప్పుడు మిడిల్ ఏమో ఆపలేదు సార్. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 8 మంత్స్ 9 మంత్స్ వచ్చింది సార్. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వచ్చింది. సో అది నెంబర్ 1 డే స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి నెంబర్ 1 సీరియల్ సార్. ఛానల్లో టాప్లో ఉండేది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత కొంచెం సెకండ్కి వెళ్ళింది. సో ఫ్లేవర్ తగ్గుతుంది. ఇది ఛానల్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంది ఏంటి అంటే, ఇది ఒక మంచి సీరియల్గా స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు నేను కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని ఎలా రావాలనుకున్నాను సినిమాకి, అలాగే ఛానల్ వాళ్ళు తీసుకున్న డెసిషన్. ఛానల్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు. అంతే తప్ప ఆ అమ్మాయికి నాకు గొడవ అయితే మా ఇద్దరు దొడ మీద ఒకటి ఇచ్చి మూసుకుని చేయండి అంటారు తప్ప, అంత మా ఇద్దరు గొడవ అయిందని ఆపేసి అంత సీన్ అయితే ఉండదు సార్. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు రూమర్స్ వస్తే? రవిస్వామి గారు మీ 100 సార్లు చెప్పున్నా కూడా నువ్వు ఒక 100 సార్లు చెప్పడం నాకు తెలిసి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని. అవును సార్. 100 సార్లు చెప్పినా మళ్ళీ అడుగుతూ ఉంటారు, మళ్ళీ రూమర్స్ వస్తుంటాయి. తను ఎలా తీసుకుంటుంది, నువ్వెలా తీసుకుంటావు? సార్ అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం క్లోజ్గా ఉన్నప్పుడు అది 100% కామన్. అండ్ కొంతమందికి మనం ఇద్దరం కలిపి కనిపించడం ఇష్టం ఉంటుంది సార్. ఇప్పుడు నాకు చాలామంది బయట కలిసినప్పుడు నవ్య గారు మీ పేరు బాగుంటుంది అని చెప్తారు, అండ్ జ్యోతి గారు మీది ఆ సిస్టర్ బ్రదర్ బాగుంటుంది అని చెప్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి నచ్చింది కనిపించినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి ఇది నిజంగా జరిగితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది కదా సార్ కొంతమందికి. సో అలాగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి బాగుంటుంది అని, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని ఇలా అడుగుతూ ఉంటారు సార్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి సార్, అంతే. సో అది మన బాధ్యత కాబట్టి మేము ఇద్దరు ఫ్రెండ్స్ అని ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను. బట్ స్టిల్ అడుగుతూనే ఉంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్. అది ఎక్కడ ఉండదా రవి? ఫ్రెండ్స్ అయినా ఎక్కడి నుంచైనా ఉంటుందా? అలా ఏముండదు సార్. అంటే నేను చేసిన లాస్ట్ సీరియల్లో తను హీరోయిన్ సార్. దాని తర్వాత నేను ఇంకా సీరియల్ చేయలే. సో దాని తర్వాత ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. సో ఇంకా అది కంటిన్యూ అవుతా ఉందన్నమాట. దాని తర్వాత ఒక షో చేసాం, దానివల్ల ఇంకా అది కంటిన్యూ అవుతుంది. మేబీ నేను ఇంకో సీరియల్ చేసి ఉంటే ఆ హీరోయిన్తో మీరు తనతో క్లోజ్గా ఉన్నారు కదా అని అనేవాళ్ళేమో. నేను లాస్ట్ సీరియల్ తనతోనే అయ్యేసరికి ఇంకా అది కంటిన్యూ అవుతా ఉంది అంతే తప్ప ఈ 100% లేదు సార్. చేయలేదు. యా కాదు, మీ చాలా మంది కొన్ని సైట్లో రాశారు రవికి పెళ్ళి అయిపోయిందని చెప్పి. నిజంగా పెళ్ళి అయిందా నీకు? ఏమో సార్ నాకు తెలియదు, మరి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మరి ఏమన్నా అయిపోయిందేమో, నాకైతే తెలుసు. అదేం లేదు కదా? 100% లేదు. సూపర్. యా.